పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం భూచలనాలు. భూచలనాలు అనేటువంటి పాఠం మనకి 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లో ఏ పేరుతో ఉంది? భూచలనాలు ఋతువులు ఏర్పడుట అనేటువంటి పేరుతో ఉంది. అదేవిధంగా 9th క్లాస్లో భూమి మనం అనేటువంటి పాఠంలో కొంత సమాచారం ఉంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో భూమి అనేటువంటి పాఠంలో దీని గురించి సమాచారం మనకి కనిపిస్తుందన్నమాట. అయితే ఈ భూచలనాలు అనేటువంటి పాఠం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాఠం. ఎట్లా అంటే ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి అంశం దీని ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు వేసవికాలం ఎందుకు పగటి సమయం ఎక్కువ ఉంటుంది, శీతాకాలం ఎందుకు రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, భారతదేశంలో ఎక్కువ పగలుండే రోజేంటి, భారతదేశంలో ఎక్కువ రాత్రి సమయం ఉండేటువంటి రోజేంటి, మరి ఎందుకని ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి సమయం ఉంటుంది, ఎందుకని నార్వే, స్వీడన్ దేశాలను అర్ధరాత్రి సూర్యుని దేశాలు అంటాము. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ముందుగా ఈ పాఠం గురించి చర్చించేటప్పుడు మరి ఏమని చెప్తున్నాం మనం? భూచలనాలు అని చెప్తున్నాం. చలనం అంటే ఏంటి? కదలడం. భూచలనం అంటే భూమి చలించడం. సో భూచలనం అనేది 2 విధాలుగా ఉంటుంది. సో ఏంటి అంటే ఒకటి భూభ్రమణం, ఎర్త్ రొటేషన్ అంటాం. 2 భూ పరిభ్రమణం, ఎర్త్ రెవల్యూషన్ అంటాం. భూ పరిభ్రమణం. సో భూచలనాలు 2. భూమి 2 రకాలుగా చలిస్తుంది. ఒకటి భూభ్రమణము, ఎర్త్ రొటేషన్. 2 భూ పరిభ్రమణము, ఎర్త్ రెవల్యూషన్. సో ఇందులో ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే భూభ్రమణం గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. రైట్. సో భూభ్రమణం గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం ఫస్ట్ అని మనం చూస్తే, భ్రమణం అంటే ఏంటి? భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం, లేదా ఆత్మ భ్రమణం అంటాం దీన్ని. భూమి తన చుట్టూ తాను తిరగటాన్నే ఇక్కడ మనం భూభ్రమణం అంటున్నాం అన్నమాట. చూడండి, బంగారం వేసామనుకోండి, అది తన చుట్టూ తాను తిరుగుతుంది. ఫ్యాన్ వేసామనుకోండి, అది తన చుట్టూ తాను తిరుగుతుంది. మనం ఏదైనా తిరణాలకు పోయినప్పుడు రంగుల రాట్నం తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద ఇనప స్తంభం పాతింటారు. సో అది తన చుట్టూ తాను తిరుగుతుంది. మనం ఏదైనా దేవాలయానికి పోయినప్పుడు దేవుణ్ణి ప్రార్థించి ఒకసారి అలా ఆత్మప్రదక్షిణ చేసుకుంటాం. అంటే మన చుట్టూ మనం ఇలా తిరుగుతాం అన్నమాట. సో దీన్ని భ్రమణం. అలాంటి పని భూమి చేస్తే దాన్ని భూభ్రమణం అంటున్నాం అన్నమాట. సో కాబట్టి భూభ్రమణం అంటే ఇక్కడ ఏమని చెప్పాలి మనం? భూమి తన చుట్టూ తాను తిరగడం. సో భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఇక్కడ మనం భూభ్రమణం అంటున్నాం. మరి
భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఏమైనా ఆధారం ఉందని మనం భావిస్తున్నామా, లేదా మనం ఊహిస్తున్నాము. ఆ ఆధారాన్నే అక్షము అంటున్నాం. ఏమంటున్నాం? అక్షము. యాక్సిస్ అంటాం ఇంగ్లీష్లో, మనం దీన్ని అక్షము అంటాం. ఇప్పుడు బంగారం వేసాము, తిరుగుతుంది. దేని ఆధారంగా తిరుగుతుంది? దానికి బిగించినటువంటి శీల ఆధారంగా తిరుగుతుంది. మనం ఒక కాయిన్ తిప్పాము, తిరుగుతుంది. దాని యొక్క సెంటర్ పాయింట్ ఆధారంగా తిరుగుతుంది. ఫ్యాన్ వేసాము, తిరుగుతుంది. దేని ఆధారంగా తిరుగుతుంది? ఆ ఇనప కడ్డీ ఆధారంగా తిరుగుతుంది. తిరునాళ్ళకు పోయినప్పుడు రంగుల రాట్నం తిరుగుతుందని చెప్పాం. సో ఆ మధ్యలో పాతినటువంటి ఇనప స్తంభాన్ని ఆధారంగా బేస్ చేసుకొని తిరుగుతుంది. సో మన చుట్టూ మనం తిరిగేటప్పుడు మనం మన కాళ్ళని ఆధారంగా పెట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏ వస్తువైనా సరే ఆత్మభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే ఏదో ఒక ఆధారం ఉంది. అలాంటి ఆధారము భూమికి కూడా ఉందని మనం ఊహిస్తూ ఉన్నాం. ఆ ఊహించినటువంటి ఆధారాన్ని అక్షము అంటున్నాం. ఏమంటున్నాం? అక్షము. కాబట్టి ఇక్కడ భూభ్రమణము అంటే మనం పూర్తిగా నిర్వచనం ఎలా చేయాలంటే, భూమి తన అక్షము ఆధారంగా తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం, ఎర్త్ రొటేషన్ అని పిలుస్తూ ఉన్నాం. మరొకసారి, భూభ్రమణం అంటే ఏంటంటే భూమి తన అక్షము ఆధారంగా తన చుట్టూ తాను తిరగడాన్ని మనం భూభ్రమణం, ఎర్త్ రొటేషన్ అంటున్నాం అన్నమాట. మరి అక్షం అంటే ఏంటి సార్? ఎలా ఉంటుంది అంటే, బండి చక్రానికి ఇరుసు ఎలా ఉంటుందో, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని తిప్పుతాడు. తిరిగేటప్పుడు ఆధారం ఏంటి? వేలుని బేస్ చేసుకొని తిరుగుతుంది. అట్లాగే భూమి కూడా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఏదో ఒక ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంది. ఆ ఆధారం ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చూడండి, ఇక్కడ ఒక శీల పెట్టి గట్టిగా కొట్టామనుకోండి, ఇది లోపలికి దిగి కిందికి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక శీల పెట్టి సుత్తితో ఒక దెబ్బ కొట్టామనుకోండి, అది లోపలికి దిగి కింద నుంచి ఈ పక్క వస్తుంది అనమాట, ఇట్లా. అప్పుడు ఇది దీని ఆధారంగా మనం ఇట్లా తిప్పామనుకోండి, సో అదే అక్షముగా మనం ఊహించవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ అక్షం అనేది భూమికి బాహ్యంగా ఉంటుందా, భూమికి అంతర్గతంగా ఉందని మనం ఊహిస్తున్నామా? భూమికి అంతర్గతంగా ఉందని మనం ఊహిస్తూ ఉన్నాం. ఒక పుచ్చకాయ తీసుకొని మధ్యలో ఒక శీల దించితే, లేదా ఒక యాపిల్ పండు తీసుకొని మధ్యలో ఒక సైకిల్ చువ్వగాని దించితే, దాన్నే మనం అక్షంగా చెప్పవచ్చు. దాన్నే మనం భూమి యొక్క ఇరుసు. సో ఈ అక్షాన్ని మనం ఇంకా ఏమని పిలవచ్చు? భూమి యొక్క ఇరుసు, భూమి యొక్క ఇరుసు అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్షము అంటే ఏంటంటే, చూడండి, సో ఇది ఉత్తర ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఈ పైన ఉండేది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభిగుండా గీసిన ఊహారేఖే అక్షము. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము. ఈ ఉత్తర ధ్రువం దగ్గర కొడితే మనం అది లోపల నుంచి దిగి దక్షిణ ధ్రువంలోకి వస్తుంది అనమాట. అలా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభిగుండా గీసిన లేదా భూ మధ్య గుండా గీసిన ఊహారేఖను అక్షము అంటున్నాం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది మీరు గమనించినట్లయితే ఇది ఉత్తర ధ్రువము, ఇది వచ్చేసి ఉత్తర ధ్రువము, ఇది వచ్చేసి దక్షిణ ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. మరి చూడండి, అక్కడ లోపలికి దించాం మనం దీన్ని, అక్కడికి లోపలికి దించితే లోపల నుంచి ఇక్కడికి బయటకు వచ్చిందనమాట, ఇదే అక్షము. కాబట్టి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభిగుండా భూ మధ్య గుండా గీసిన ఊహారేఖను అక్షము అంటాము.
అక్షం అనేది ఇక్కడ మనం బాహ్యంగా ఉందా అంతర్గతంగా ఉందని ఊహిస్తున్నామా? అంతర్గతంగా ఉన్నట్లుగా మనం ఊహిస్తున్నాం అనమాట. కాబట్టి ఇది అక్షము. అయితే అక్షం అనేది ఇక్కడ మనకి నిటారుగా ఉందా? సో ఇదే కదా అక్షము, లోపల ఇలా ఉంది అంటున్నాం మనం. సో లోపల ఇలా ఉందని చెప్తున్నాం మనం, అంతే కదమ్మా. సో ఇలా ఉందని చెప్తున్నాం. ఇది నిటారుగా ఉందా, వాలి ఉందా? వాలి ఉంది. నిటారుగా అంటే ఎలా ఉండాలి? నిటారుగా అంటే ఇట్లా ఉండాలన్నమాట, అట్లా ఉండాలి. సో నిటారుగా అంటే ఇక్కడ నేను ఒక లైన్ గీస్తూ ఉన్నాను, వైట్ లైన్ గీస్తున్నాను నేను, ఒక వైట్ లైను ఇట్లా ఉండాలి. ఈ వైట్ లైన్ ప్రకారం నిలువుగా ఉండాలన్నమాట, నిట్ట నిలువుగా అయితే. కానీ అక్షం ఎలా ఉంది ఇప్పుడు? ఇట్లా వాలి ఉంది. ఎటువైపు వాలి ఉంది? ఇదేమో పడమర, ఇదేమో తూర్పు. కాబట్టి ఇది పడమర, ఇది తూర్పు. అక్షము వాలి ఉందని చెప్తున్నాం. ఎటువైపు వాలి ఉంది? మీరు చూస్తున్న ఈ నల్లగీతే అక్షముగా మనం భావిస్తా ఉన్నాం అనమాట. ఎస్, అక్షముగా మనం భావిస్తా ఉన్నాం. ఈ అక్షం అనేది తూర్పు వైపుకు వాలి ఉంది. సో ఈ అక్షము ఏ వైపుకు వాలి ఉంది? అక్షము తూర్పు వైపుకు వాలి ఉంది. ఎస్, తూర్పు వైపు వాలి ఉంది. మరి ఎన్ని డిగ్రీలు వాలి ఉంది అంటే చూడండి, మామూలుగా అయితే ఇట్లా ఉండాలి, ఇట్లా నిటారుగా ఇట్లా ఉండాలన్నమాట. నిలువు తలానికి 23.5 డిగ్రీలు వాలి ఉంది. 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి ఉందన్నమాట. ఎన్ని డిగ్రీలమ్మా? 23.5 డిగ్రీలు వాలి ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టు. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఆధారం అక్షము. అక్షము అనగా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభిగుండా గీసిన ఊహారేఖ. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఈ 2 బిందువులు స్థిరంగా ఉంటాయి. ఏ 2 బిందువులు? ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అనేది స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ 2 బిందువులు అక్షము చేత కలపబడ్డాయి కాబట్టి. ఎందుకని ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అనేవి భూభ్రమణము చేసేటప్పుడు స్థిరంగా ఉంటాయంటే అవి అక్షము చేత కలపబడి ఉన్నాయి కాబట్టి, ఆ అక్షం ఆధారంగా భూమి తిరుగుతుంది కాబట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి అక్షము ఎలా ఉంది? నిలువుగా ఉందా, వాలి ఉందా? వాలి ఉంది. నిలువుగా అయితే ఇట్టు ఉండాలా, కానీ నిలువుగా అయితే మామూలుగా ఇలా ఉండాలి, కానీ ఎలా ఉంది? సో వాలి ఉంది. సో ఎటువైపు వాలి ఉందని చెప్తా ఉన్నాం? తూర్పు వైపు వాలి ఉంది. తూర్పు వైపుకి ఎన్ని డిగ్రీలు వాలి ఉందమ్మా? 23.5 డిగ్రీలు. సో దీన్ని మనం 23.5 డిగ్రీలుగా చెప్తా ఉన్నాం అనమాట ఆ వాలుని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఇంకా అర్థం కావడానికి ఈ అక్షం మీకు బాగా అర్థం కావడానికి ఒకసారి చూడండి, యాపిల్ చూడండి. సో యాపిల్ మధ్యలో ఒక సేల గుచ్చాం, అవునా? సేల గుచ్చినప్పుడు ఇక్కడ గుచ్చితే ఇక్కడ దిగొచ్చేసింది అనమాట. సో ఇదేమో ఉత్తర ధ్రువము, ఇదేమో దక్షిణ ధ్రువము. సో ఇక్కడ సేల కనిపిస్తుందా? ఇక్కడ కనిపించలే, ఎందుకంటే అది లోపల గుచ్చబడి ఉందన్నమాట. అవును కదా? కాబట్టి ఇలా ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూనాభిగుండా గీసిన ఊహారేఖను అక్షము అంటాం. అక్షము ఆధారంగానే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సార్, ఎందుకని అక్షము తూర్పు వైపుకు వాలి ఉంది అంటే చూడండి, మీరు ఇది గ్లోబ్, కాకపోతే గ్లోబ్ను ఫ్లాట్గా పెట్టినప్పుడు ప్రపంచ పటం అవుతుంది, అది మనకు తెలుసు. సో గ్లోబ్ని ఫ్లాట్గా పెట్టినప్పుడు ప్రపంచ పటం అవుతుందనే విషయం మనకి తెలుసు. సో ఇది పశ్చిమ భాగం అంటే పశ్చిమార్ధగోళం, ఇది తూర్పార్ధగోళం. ఎస్, ఇది తూర్పార్ధగోళం అన్నమాట. రైట్, ఇది తూర్పార్ధగోళం. మరి ఇది ఎందుకు తూర్పు వైపు వాలి తిరుగుతుందంటే చూడండి, తూర్పు భాగమునందు ముఖ్యంగా ఇది పై భాగం అంతా ఉత్తరార్ధగోళము, ఇది దక్షిణార్ధగోళము. నిలువుగా చూసినప్పుడు ఇది పశ్చిమార్ధగోళము, ఇది తూర్పార్ధగోళము. సో ఈ పార్ట్లో నీరు మరియు అంటార్కిటికా ఖండమునందున్నటువంటి పెద్ద ఎత్తున్నటువంటి మంచు పరిమాణము ఎక్కువగా ఉండడం వల్ల ఈ వైపు బరువు ఉంది. మనం ఒక పెద్ద బెలూన్లో
నిలబడినప్పుడు ఆ బెలూన్లో ఒకవైపు బరువు వేసి కానీ మనం తిరిగితే ఆ బెలూన్ ఎటువైపు వాళ్ళు తిరుగుతుంది, ఎటువైపు బరువు వేసామో అటువైపు వాళ్ళు తిరుగుతుంది. అంతే కదా. ఒక పెద్ద బెలూన్ తీసుకొని ఆ బెలూన్లోకి మనం దిగాం, ఒకవైపు బరువు వేసి తిప్పాము దాన్ని, అది నిటారుగా తిరుగుతుందా, లేకపోతే ఏ పక్క బరువు వేసామో ఆ పక్క వాలి తిరుగుతుందా, ఏ పక్క బరువు వేసామో ఆ పక్క వాలి తిరుగుతుంది అన్నమాట. అట్లా భూమి ఎందుకు తూర్పు వైపుకు వాలి తిరుగుతుందంటే దక్షిణార్ధగోళంలో ముఖ్యంగా తూర్పు భాగమునందు, సో అంటార్కిటికా ఖండమునందు ఉన్నటువంటి మంచు పరిమాణము ఎక్కువ ఉండడం, అదీను కాకుండా జలభాగం ఎక్కువగా ఉండడం చేత భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి తిరుగుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అక్షము దానికి సంబంధించినటువంటి సమాచారం. రైట్. సో కాబట్టి ఇప్పుడు దాకా మనం దేని గురించి మాట్లాడాము? ప్రధానంగా అక్షము ఎన్ని డిగ్రీలు వాలి ఉంది, అక్షము అంటే ఏంటి, ఎందుకు అక్షము తూర్పు వైపుకే వాలి ఉంది, అలాంటి విషయాలు మనం చెప్పడం జరిగిందనమాట. మరి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకసారి తిరగడానికి పట్టు సమయం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లుగా మనం చెప్తా ఉన్నాం. సో 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఓకేనా. మరి దీన్నే మనం ఏం చెప్తున్నాం? 24 గంటలు అని చెప్తున్నాం. 24 గంటలు అని చెప్తున్నాం దాదాపుగా. దీన్నే ఒక రోజు అని చెప్తున్నాం. దీనినే మనం దినచలనం అంటాం. ఏమంటున్నాం? దినచలనం అంటాం అన్నమాట దీన్ని. సో భూమి ఒక భ్రమణం చేయడాన్ని దినచలనం అంటున్నాం. భూమి ఒక భ్రమణం చేయడానికి పట్టు సమయం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, లేదా 4 సెకండ్లు అని కూడా చెప్పచ్చు. సో దాదాపు ఎన్ని గంటలు? 24 గంటలు. దీన్నే మనం ఏమంటున్నాం? ఒక రోజు అంటున్నాం. దీన్నే మనం భౌగోళిక పరిభాషలో దినచలనం అంటున్నాం. దినచలనం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో ఈ భూభ్రమణాన్ని వివరించేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ ఈయన ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. భూభ్రమణాన్ని వివరించేందుకు ఈయన ఫౌకల్ట్ పెండలమును తయారు చేశాడనమాట. జీన్ బెర్న్హార్డ్ లీన్ ఫౌకల్ట్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఎవరైనా ఫ్రెంచ్ శాస్త్రవేత్త భూభ్రమణాన్ని వివరించేందుకు ఏం చేశాడైనా? ఫౌకల్ట్ పెండలంను తయారు చేశాడు. ఫౌకల్ట్ పెండలంను తయారు చేశాడు ఈ ఫ్రెంచ్ శాస్త్రవేత్త అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భూభ్రమణాన్ని వివరించేందుకు ఫౌకల్ట్ పెండలంను తయారు చేసినటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎవరంటే జీన్ బెర్న్హార్డ్ లీన్ ఫౌకల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. కాబట్టి ఇప్పటి వరకు అక్షము గురించి మాట్లాడుకున్నాం. మరి భూభ్రమణానికి పట్టు సమయం గురించి మనం మాట్లాడాం. తర్వాత భూమి ఏ దిశలో తిరుగుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. భూభ్రమణము చేయు దిశ ఏంటి? దిశ అనేది మనం కానీ గమనిస్తే చూడండి, భూభ్రమణము పడమర దిశ నుంచి తూర్పు దిశకు జరుగుతూ ఉంది. తూర్పు దిశ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పడమర నుంచి తూర్పుకు ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? అపసవ్య దిశలో తిరుగుతూ ఉంది. సో ఇంకా చెప్పాలంటే ఎడమ నుంచి కుడి దిశలో తిరుగుతూ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే
భూమి మీద నివసిస్తున్న మనకు ఎందుకు మొదటగా తూర్పు దిశలోనే సూర్యోదయం అవుతుంది అనేది ప్రశ్న అన్నమాట. దానికి ఆన్సర్ ఏంటంటే, భూమి పడమర దిశ నుండి తూర్పు దిశకు తిరుగుతుంది కాబట్టి మనకు తూర్పు దిశలో సూర్యోదయం అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సౌర కుటుంబంలో 2 గ్రహాలు మాత్రమే దీనికి భిన్నంగా తిరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం దాని గురించి, ఓకేనా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూభ్రమణము యొక్క దిశ ఏంటి? పడమర నుంచి తూర్పుకు, పడమర నుంచి తూర్పుకు. సో ఎట్లా? అపసవ్య దిశలో. ఇంకా చెప్పాలంటే ఎడమ నుంచి కుడికి. మీరు ఒకసారి గమనించండి, ఇది పడమర, ఇది తూర్పు. సో ఇది క్లాక్ వైజు, అట్లా తిరగటం వల్ల భూమి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది, యాంటీ క్లాక్ వైజ్. సో పడమర నుంచి తూర్పుకి, పడమర నుంచి తూర్పుకి, పడమర నుంచి తూర్పు, ఇది పడమర నుంచి తూర్పే, ఇది పడమర నుంచి తూర్పే. కాకపోతే ఇది క్లాక్ వైజు, ఇది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూమి ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుందంటే, ఎస్, ఇది పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంది. పడమర నుంచి తూర్పుకి ఏ దిశలో తిరుగుతూ ఉంది? యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో తిరుగుతూ ఉంది. అపసవ్య దిశలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. తర్వాత భూభ్రమణము ఎంత వేగంతో జరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఎంత వేగంతో తిరుగుతుంది అంటే, ఇక్కడ సాధారణంగా మనం ఏం చెప్తామంటే, భూమి గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అని చెప్తాం మామూలుగా. ఇది 10th తక్కువ ఉన్నటువంటి తరగతుల్లో. కానీ దీన్ని కొంచెం మనం విస్తృతంగా మనం చూస్తే, భూభ్రమణ వేగము అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకి ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ దగ్గర అక్షాంశం పొడవు చాలా ఎక్కువ అనమాట. పొడవైన అక్షాంశం ఏది? భూమధ్య రేఖ. ఇది 0 డిగ్రీల అక్షాంశం. ఇక్కడ 0 డిగ్రీల అక్షాంశము మొత్తం పొడవు ఎంతంటే 40,000 కిలోమీటర్లు. 40,000 కిలోమీటర్లు. మరి ఉదాహరణకి 60 డిగ్రీలు తీసుకున్నాం అనుకోండి, ఇంత పొడవు లేదు కదా ఇది. కాబట్టి ఎక్కువ పొడవున్నటువంటి భూమధ్య రేఖ వద్ద ఎక్కువ వేగంతో తిరుగుతున్నట్లుగా మనకి ఉంటుంది. తక్కువ పొడవున్నటువంటి ధ్రువాల దగ్గర ఉన్నటువంటి అక్షాంశాల దగ్గర తక్కువ వేగంతో తిరుగుతుంది అన్నమాట. కాబట్టి భూభ్రమణ వేగము భూమధ్య రేఖ వద్ద 1700 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 1700 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి భూమధ్య రేఖ వద్ద. అదే మనం 60 డిగ్రీల వద్ద చూస్తే, 60 డిగ్రీల వద్ద చూస్తే ఇది 850 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది 60 డిగ్రీల అక్షాంశం వద్ద. ఏంటి కారణం? ఇదేమో పొడవైన అక్షాంశము, పొడవైన అక్షాంశం ఉన్న చోట వేగంగా తిరుగుతుంది. సో తక్కువ పొడవున్న చోట తక్కువ వేగంతో మనకు కనిపిస్తుంది అన్నమాట. సో నార్త్ పోలు, సౌత్ పోలు ఇక్కడ మాత్రము భూభ్రమణ వేగము 0 కిలోమీటర్లు. ఎందుకంటే ఈ ధ్రువాలు అనేవి అక్షము చేత కలపబడి ఉన్నాయి కదా. సో ఆ 2 బిందువులు స్థిరంగా ఉంటాయి కదా. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు స్థిరంగా ఉండే బిందువులు ఏంటి? ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. సో స్థిరంగా ఉన్నాయంటే వేగం అనేది అక్కడ లేదనమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూభ్రమణ వేగము ఎక్కడ ఎక్కువ అంటే 0 డిగ్రీల భూమధ్య రేఖ వద్ద ఎక్కువ. ఎంత? 1700 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి ధ్రువాల వద్దకు పోయే కొద్దీ, ఉదాహరణకు 60 డిగ్రీల అక్షాంశం వద్ద వేగం ఎంత ఉంటుందంటే 850 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సో ఇక ధ్రువాల వద్ద అంటే 90 డిగ్రీల ధ్రువాల వద్ద అయితే భూభ్రమణ వేగము
ఇక్కడ శూన్యము 0 కిలోమీటర్లుగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ బిందువులు స్థిరంగా ఉంటాయి, ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు అక్షము చేత కలపబడ్డాయి కాబట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇందాక మనం ఏమని చెప్పాం, భూభ్రమణము జరిగేటప్పుడు స్థిరంగా ఉండేవేంటి ఇవి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం. స్థిరంగా ఉండేంటే అక్కడ వేగం అనేది, అక్కడ కదలిక అనేది లేదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే భూభ్రమణ వేగము ఎక్కడ ఎక్కువ అంటే భూమధ్య రేఖ వద్ద ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అక్షాంశాల పొడవు ఎక్కువ. సో ఎక్కువ పొడవు ఉన్న చోట దాన్ని కవర్ చేయాలంటే ఎక్కువ వేగంతో తిరగాలి. ఇట్లా భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వద్దకు పోయే కొద్దీ భూభ్రమణ వేగము తగ్గిపోతుంది. 60 డిగ్రీల అక్షాంశం వద్ద 850 కిలోమీటర్లు ఉంటుంది. సో ధ్రువాల వద్ద అయితే భూభ్రమణ వేగం అనేది లేదు, శూన్యము అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భూభ్రమణ వేగానికి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఇప్పటిదాకా మనం భూభ్రమణం గురించి అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో భూభ్రమణము జరిగేటువంటి దిశ, అదేవిధంగా భూభ్రమణ వేగము ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగిందనమాట. ఇక భూభ్రమణ ఫలితాలేంటి, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఉండేటువంటి ప్రభావము లేదా ఫలితాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూడాలి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మొట్టమొదటి ఫలితంగా మనం చెప్పుకోదగింది, మనం ఎప్పుడు అనుభవించేది పగలు రాత్రి ఏర్పడుతూ ఉన్నాయి, డే అండ్ నైట్ ఏర్పడుతూ ఉన్నాయి. పగలు రాత్రి ఏర్పడుట అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించండి, సో సూర్యుడు, భూమి, సూర్యుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ భాగంలో డే, ఇక్కడ పగలు, సూర్యుడికి చాటుగా ఉన్న ఈ ప్రాంతంలో నైట్. మళ్ళీ భూమిలో తిరిగినప్పుడు ఇది ఈ వైపు వచ్చినప్పుడు ఇక్కడ నైట్ ఉన్న చోట డే. ఇట్లా రాత్రి పగలు ఏర్పడుతూ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూభ్రమణము వల్ల ఏర్పడేటువంటి మొట్టమొదటి ఫలితము పగలు రాత్రి ఏర్పడుట. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఇంకో అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడికి ఎదురుగా ఉన్న భూమి యొక్క ప్రకాశవంతమైన భాగము, ఈ ప్రకాశవంతమైన గోళాకారపు అంచును, ప్రకాశ వృత్తం అంటాం. ప్రకాశ వృత్తము అంటే ఏంటి? ప్రకాశ వృత్తము అంటే సూర్యుడికి ఎదురుగా ఉన్న భూమి యొక్క భాగము ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ప్రకాశవంతమైన గోళాకారపు అంచును ప్రకాశ వృత్తం అంటాం. అంటే ఆ ప్రకాశవంతమైన ప్రాంతాన్ని నువ్వు ఒక లైన్ చేసినట్టయితే అది ఒక వృత్తము. ఆ వృత్తాన్ని ప్రకాశ వృత్తము అంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశ వృత్తము అంటే ఏంటి ఒకసారి చూడండి. సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి భాగము వెలుతురుగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. సో ఈ ప్రకాశవంతమైన గోళాకారపు అంచును ఏమంటున్నామంటే ప్రకాశ వృత్తము అని అంటున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక భూభ్రమణం వల్ల ఏర్పడేటువంటి మిగతా ఫలితాలు ఏంటంటే పోటుపాటులు ఏర్పడుట. టైడ్స్ అన్నమాట. పోటుపాటులు ఏర్పడుట, వీటిని ఇంగ్లీష్లో ఏమంటాం? టైడ్స్ అంటాం అన్నమాట. సో పోటుపాట్లు అంటే ఏంటి? చూడండి, సముద్రము. సో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ఆ నీళ్ళు పైన కింద పడతా ఉంటాయి. ఇట్లా సముద్ర నీళ్లు పైకి కిందకి పడతా ఉంటాయి. వీటిని ఏమంటాం? తరంగాలు అంటాం. తరంగాలు లేదా అలలు అంటాం, లేదా వేవ్స్ అంటాం. కానీ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ నీరు ఇక్కడికి కూడా వస్తుందన్నమాట. అంటే
అంటే ఇంత దూరం కూడా వస్తుందన్నమాట. అంటే సముద్ర మట్టము పెరుగుతుంది. సముద్ర మట్టము రోజులో 2 సార్లు పెరుగుతుంది. 2 సార్లు పెరుగుతుంది. 2 సార్లు పెరుగుతుంది. అదేవిధంగా 2 సార్లు తగ్గుతుంది. పెరగడాన్ని అంటే ఆ నీళ్ళు ఇక్కడ దాకా రావడాన్ని పెరగడాన్ని పోటు అంటాం, హై టైడ్ అంటాం అన్నమాట. సముద్ర మట్టం తగ్గడాన్ని పాటు అంటాం, లో టైడ్ అంటాం అన్నమాట. సో ఈ పోటుపాటులు ఏర్పడడానికి కూడా కారణము భూమి తన చుట్టూ తాను తిరగడమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సముద్ర మట్టం బాగా దూరం వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంటే సముద్ర మట్టం తగ్గిపోయింది. అలా సముద్ర మట్టం తగ్గడాన్ని పాటు అంటాం, లో టైడ్ అంటాం. సముద్ర మట్టము పెరగడాన్ని, ఇంక్రీజ్ కావడాన్ని పోటు అంటాం, హై టైడ్ అంటాం. ఇలా రోజులో 2 పోట్లు ఏర్పడతాయి. అంటే 2 సార్లు సముద్ర మట్టం పెరుగుతుంది. సో 2 పాట్లు ఏర్పడతాయి అంటే 2 సార్లు సముద్ర మట్టం తగ్గుతుంది. ఇలా పాట్లు ఏర్పడడానికి కారణం భూభ్రమణమే. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడమే దానికి కారణం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాట్లు అంటే ఏంటి? సముద్ర మట్టము పెరిగితే పోటు, సముద్ర మట్టం తగ్గితే పాటు. రోజులో 2 సార్లు సముద్ర మట్టం పెరుగుతుంది, రోజులో 2 సార్లు సముద్ర మట్టం తగ్గుతుంది. ఇలా 2 సార్లు పెరగడాన్ని పోటు అని, 2 సార్లు తగ్గడాన్ని పాటు అని అంటాం. దీనికి కారణం భూభ్రమణం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి నేను సముద్ర తీరానికి వెళ్ళడం జరిగింది. వెళితే ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వలలేస్తూ ఉన్నాడు. అప్పుడు అడిగాను నేను, ఇక్కడ నీళ్ళు లేవు కదా, నువ్వు ఎందుకు వలలేస్తూ ఉన్నావు అని చెప్పాడు. సార్, నేను ఎందుకు వలలేస్తున్నానంటే సముద్రం అనేది ముందుకు వస్తుంది, అంటే సముద్ర మట్టం పెరుగుతుంది. పెరిగినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళతో పాటే చేపలు వస్తాయి కదా, అప్పుడు చేపలు ఈ వలలో పడతాయి అని చెప్పాడు అనమాట. కాబట్టి పాటులు దేనికి అనుకూలం అంటే చేపలు పట్టడానికి అనుకూలం. సో నాకు ఒక ప్రాక్టికల్గా అర్థమైందనమాట ఇది. వాడు ఏం చేస్తూ ఉన్నాడు, నేల మీద మేకులు కొట్టి వలలు బిగిస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు వేస్తున్నావు నువ్వు నేల మీద వలలను అడిగా. ఎందుకంటే సార్ చేపలు పట్టడానికి. ఎలా పడతావు నీళ్ళు లేకుండా చేపలు? లేదు సార్, నీళ్ళ కాడికి మనం బావడం లేదు సార్, నీళ్ళే మన దగ్గరకు వస్తున్నాయి. అంటే సముద్ర మట్టము పెరుగుతుంది. సో పెరిగినప్పుడు నీళ్ళు వస్తాయి, నీళ్ళతో పాటు చేపలు వస్తాయి, చేపలు అనేవి వలలో పట్టుబడిపోతాయని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి పాట్లు ఏర్పడడానికి కారణము భూభ్రమణము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా ఈ యొక్క భూభ్రమణం యొక్క ఫలితాలు ఏంటి అంటే, మూడవది పవనాల దిశలో మార్పులు ఏర్పడతాయి. పవనాలు వీచే దిశల్లో మార్పులు ఉంటాయి. ఎట్లా? ఉదాహరణకి మనం చూస్తే ఇది భూమి. సో భూమి చుట్టూ విస్తరించినటువంటి వాయువుల పొరనేమంటాం మనం? భూమి చుట్టూ విస్తరించిన వాయువుల పొరని వాతావరణం అంటాం. వాతావరణంలో ప్రధానంగా ఏముంది? వాయువులు ఉన్నాయి, అంటే గాలి ఉందన్నమాట. గాలి అంటే ఏంటి? పవనము, అంతే కదా, పవనం ఉందన్నమాట. భూమి 23.5 డిగ్రీలు వాలి తిరుగుతుందా? అవును. భూమి 23.5 డిగ్రీలు వాలి తిరుగుతుంది కాబట్టి, భూమే వాలి తిరుగుతుంది కాబట్టి భూమి పైన వీచేటువంటి గాలులు కూడా ఆ వాలుకు ప్రభావితమై ఈ పవనాలు కూడా వంగి వీస్తున్నాయి. ఇలా పవనాలు వంగి వేయడాన్ని ఏమంటున్నామంటే, సో పవనాలు వంగి వేయడాన్ని కొరియాలిస్ ప్రభావం అంటున్నాం. కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ ప్రభావం అంటున్నాం దీన్ని. సో కొరియాలిస్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త సో ఈ విషయాన్ని తెలియజేసినందువల్ల దీన్ని కొరియాలిస్ ప్రభావం అంటున్నాం.
సో భూమి 23.5 డిగ్రీలు వాలి తిరుగుతుంది కాబట్టి భూమి పైన ఉన్నటువంటి గాలులు పవనాలు సైతము వంగి వీస్తున్నాయి. ఇలా వంగి వీయడాన్ని మనం కొరియాలిస్ ప్రభావం అంటున్నాం, లేదా ఫెరల్ సూత్రం అంటున్నాం. ఫెరల్ సూత్రం అంటున్నాం. సో ఈ రకంగా భూమి 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి తిరగడం వల్ల ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు వంగి వీస్తూ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరార్ధగోళంలో పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో పవనాలు ఎడమ వైపునకు వంగి వేయడానికి కారణం భూభ్రమణం వల్ల జనించినటువంటి కొరియాలిస్ ప్రభావము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మరొక ఫలితం ఏంటి? పవనాలు వీచే దిశల్లో మార్పులు. ఎట్లా ఉన్నాయి ఆ దిశలో మార్పులు? ఉత్తరార్ధగోళంలో ఏమో వీచేటువంటి పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు వంగి వీస్తూ ఉన్నాయి. ఇలా వంగివేయడానికి ప్రధాన కారణము భూమి 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి తిరగడమే. సో ఇలా దీన్ని కొరియాలిస్ అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేసినందున దీన్ని కొరియాలిస్ ప్రభావము లేదా ఫెరల్ సూత్రం అని కూడా అంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మరొక ఫలితం ఏంటి? ఈ యొక్క భూభ్రమణం వల్ల మరొక ఫలితం ఏంటి అంటే సముద్ర ప్రవాహాల దిశల్లో మార్పులు. సముద్ర ప్రవాహ దిశల్లో మార్పులు. చూడండి, సముద్రపు నీరు ఒక చోట నుండి మరో చోటకి చాలా దూరం ప్రవహించడాన్ని సముద్ర ప్రవాహం అంటాం. చూడండి, ఇది భూమధ్య రేఖ, ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళంలో ప్రవాహాలు సవ్య దిశలోను, దక్షిణార్ధగోళంలో ప్రవాహాలు అపసవ్య దిశలోనూ ఉంటాయన్నమాట. అంటే ఉత్తరార్ధగోళంలో ప్రవహించే సముద్ర ప్రవాహాలు ఎలా ఉంటాయమ్మా? సవ్య దిశలోను, క్లాక్ వైజ్. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి సముద్ర ప్రవాహాలు అంటే దక్షిణార్ధగోళంలో ప్రవహించే సముద్రపు నీరు అపసవ్య దిశలోను ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించడానికి కూడా కారణము భూభ్రమణమే, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి? ఉత్తరార్ధగోళంలో సముద్ర ప్రవాహాలు ఏ దిశలో మూవ్ అవుతాయి? సవ్య దిశలో. దక్షిణార్ధగోళంలో సముద్ర ప్రవాహాలు అపసవ్య దిశలో మూవ్ అవుతాయి. దీనికి కారణము భూభ్రమణం అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది ఒక ఫలితం అన్నమాట. సో ఇంకా మరొక ఫలితం ఏంటంటే భూమి ఆకారంలో మార్పులు. భూమి ఆకారంలో మార్పు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫలితంగా మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్తా ఉన్నాం. సో తర్వాత మనం గోళాకారం అని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? భూమి ఆకారం అంటే జియాయిడ్ అంటాం. జియాయిడ్ షేప్ అంటున్నాం. జియాయిడ్ షేప్ అంటే ఏంటి? ఇక్కడ జియాయిడ్ షేప్ అంటే భూమధ్య రేఖ దగ్గరేమో భూమి యొక్క ఆకారము ఎలా ఉంది? ఉబ్బుగా ఉంది. భూమధ్య రేఖ దగ్గరేమో ఉబ్బుగా ఉంది. సో ధ్రువాల దగ్గరేమో సమంగా ఉంది. ధ్రువాల దగ్గరేమో ఇవి కదా ధ్రువాలు. సో ధ్రువాల దగ్గరేమో సమంగా ఉంది. ధ్రువాల దగ్గర సమంగా ఉంది లేదా నొక్కబడినట్లుంది. ఈ షేప్నే జియాయిడ్ అంటున్నాం. అంటే ఇంకా రాబోయే కాలంలో భూమి ఆకారంలో మార్పులు రావచ్చు. ఆ మార్పుకు కారణం ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూమి ఆత్మభ్రమణం చేయడం వల్ల, భూమి ఇట్లా తిరగడం వల్ల తన ఆకారంలో మార్పులు వచ్చాయి కూడా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భూమి యొక్క ఆకారము అనేది భూమధ్య రేఖ దగ్గరేమో ఉబ్బుగా ఉంటుంది. ధ్రువాల దగ్గరేమో సమతలంగా ఉంటుంది లేదా నొక్కబడినట్లుంటుంది. ఈ షేప్ని మనం ఏమంటున్నామంటే, ఈ యొక్క భూమి ఆకారాన్ని మనం ఏమంటున్నామంటే జియాయిడ్ అంటున్నాం.
సో ఈ ఆకారంలో ఇంకా మార్పులు రావచ్చు. ఆ మార్పులు ఆకారంలో మార్పు వచ్చిందంటే దానికి కారణం అది భూభ్రమణమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి భూమి ఆకారంలో మార్పు